నమస్కారం. ఈరోజు పగలు బాగా బిజీగా ఉండటం వల్ల వీడియోస్ చాలా అప్లోడ్ చేయలేకపోయాను. బట్ ఇంపార్టెంట్ వీడియోస్ అన్నప్పుడు నిద్రపోయే సమయంలో ముందు అప్లోడ్ చేద్దాం అనిపించింది. డైరెక్ట్ 1 minute క్లోజ్ చేద్దాం. ఖమ్మం జిల్లా దగ్గర తిరుమలాయపాలెం గోల్తండ మీనాక్షి శివాజీ భార్యాభర్తలు. నిజంగా అసలు బేసిక్ సెన్స్ ఉండదు అన్నమాట. ఒక ఇన్సూరెన్స్ అన్నది ఒక మనిషిని వేరే ఎవరైనా చంపితే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి వస్తాయి, లేదు ఒక పర్సన్కి సంబంధించి నేచురల్ డెత్ అయితే వస్తాయి, యాక్సిడెంట్ అయితే వస్తాయి, అంతే తప్ప ఎవరికైతే ఆ మనిషి ఇన్సూరెన్స్ డబ్బులు కావాలో వాళ్ళు ఈ మనిషిని చంపితే ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయా? అండ్ ఈ మనిషి బయట ఉంటాడా? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం సొంత భార్యని ఘోరంగా చంపేశాడు. ఆ తర్వాత ఆమెను ఎవరో చంపారని ఈడు కూడా ఆత్మహత్య చేసుకున్నట్టు బిల్డప్ ఇచ్చాడు, ఉరేసుకుందామని. ఈలోపు వాళ్ళు వీచి కాపాడినట్టుగా హడావుడు. చివరికి వీడే చంపాడని తెలియగానే పారిపోయాడు. పోలీసు వచ్చి ఎంక్వైరీ చేస్తే ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఆమెను చంపాడు. ₹1,00,00,000 అందంట ఇన్సూరెన్స్ ఆమె పేరు మీద. ఇల్లేమో 80 లక్షలకి సంబంధించి ఉందట, 80 లక్షల అప్పుల్లో ఉందట. 80 లక్షల అప్పులు తెచ్చడం కోసం సొంత భార్యని దారుణంగా చంపాడు. ఆమె చనిపోతే డబ్బులు వస్తాయి. ఆమె చనిపోతే డబ్బులు వస్తాయి, కానీ చంపితే డబ్బులు ఎట్ట వస్తాయి? పోనీ వీడు చంపాడు అనుకుందాం, నామిని కొన్ని పిల్లలు ఉంటే వాళ్ళకి వస్తుంది తప్ప ఇప్పుడు వీడికి ఎలా వస్తాయి? అసలు జైలుకి వెళ్తాడు కదా. కలలో కూడా ఇంకెప్పుడు పిచ్చి పనులు చేయకండ్రా, అన్యాయంగా మనుషులు చంపకండ్రా.